అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే ఫిబ్రవరి మాసంలో విశేషంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట. దీని ప్రభావం వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది? అలాగే విశేషంగా ఈ మాసంలో శివరాత్రి కూడా ఉంది. మరి ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? వృషభ రాశి శివరాత్రి అంటే పరమేశ్వరుడు యొక్క వాహనం నందీశ్వరుడు. అదే రాశి వెళ్ళది. ఈ నందీశ్వరుడు లేకపోతే ఈ ప్రపంచంలో వ్యవసాయమే లేదు. ఈరోజు యంత్ర పరికరాలు వచ్చుండొచ్చు, కానీ నందీశ్వరుడే కొన్ని కోట్ల మందికి కడుపు నిండా బోవ పెట్టినటువంటి దేవత ఆయన. అటువంటి గొప్ప వాహనాన్ని కలిగినటువంటి దేవుడు పరమేశ్వరుడు. ఆయన యొక్క మాసంగా ఇది ఫిబ్రవరి మాసం ఆటోమేటిక్గా అందరికీ గుర్తొస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వృషభ రాశి వాళ్ళు ఈ మాసంలో చక్కగా నందిసేవ అంటే ఎక్కడ గంగరెద్దు కనిపించింది అనుకోండి, తొడుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టుకుని దానికి కడుపు నిండా మేత పెట్టి దాని పాదాలకు సేవ చేసి దానికి కొత్త వస్త్రం కప్పి మెడలో ఒక పూలమాల వేసి దానికి ఏదైనా అందరూ చేత్తో తినిపించి దాంతో ఫోటోలు పట్టుకొని ఆ నందీశ్వరుడు సాక్షితో ఒక 1 అవర్ మన ఇంట్లో పడుకొని వెళ్తే లైవ్లో ఎట్టుంటుంది? ప్రశాంతంగా దాన్ని మేపుతున్నటువంటి వ్యక్తి దాన్నే నమ్ముకుని దాన్ని అలంకరించి ఒక పెండ్లి కొడుకులాగా తిప్పుతూ ఉంటాడు. కానీ అతన్ని ఎవరు ఆదరించరు. ఎవరు ఆదరిస్తారు? కానీ ఆదరించాలి. ఈరోజు ఎన్నో నూతనమైనటువంటి విద్యలు, కల్చర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా గంగరెద్దుని పట్టుకొని తిరుగుతూ సన్నాయి ఊతూ తిరుగుతున్నారంటే వాళ్ళకేదో ఇంట్లో ఉంటే బట్టలు ఇవ్వచ్చు, బియ్యం ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, వాళ్ళు మెచ్చుకోవాలి. ఆ గంగరెద్దును కూడా వాళ్ళు ఆడిస్తారు. అది సాక్షాత్తు మనము పూజించుకున్నటువంటి సాక్షాత్తు నందీశ్వరుడు లైవ్లో జీవంతో మన ఇంటికి వచ్చాడంటే ఎంత ఆనందం అసలు. ఇది చేసుకోవడం చాలా మంచిది. శివాలయానికి వెళ్తే నందీశ్వరుడికి కూడా చక్కటి ఒక మల్టీ కలర్ ఉన్న వస్త్రాన్ని ఆయన వీపు పైన కప్పి చిన్న పూలమాల వేసి ఆ విగ్రహానికి కొమ్ముల మధ్యలో శివుని చూసి మన కోరికలు ఏదైనా సమస్త శుభాల ప్రసాద్ స్వామిని ఆయన చెవులో చెప్పాలి. ఆయన పోయి గొడవబడి మన పనులు చేస్తాడు. శివునితో ముందు మాకు అన్నట్టు చూడు, మళ్ళీ నీ పనులు మళ్ళీ చూసుకుంటాడు. చాలా వేగంగా కోరికలు తీరుతాయి నందీశ్వరుడు చెవులో చెప్తే. అందుకు అందరూ పోయి గుసగుస అంటూ ఉంటారు. కాబట్టి నందీశ్వరుడు చుట్టూ పుష్పాలు పెట్టి, నంది చుట్టూ దీపాలు పెట్టి, ఒక అరటిపండు కొబ్బరికాయో ఏదో సమర్పించి చక్కగా ఆ నందీశ్వరుడికి సేవ చేయాలి. అప్పుడు వృషభ రాశి యాక్టివేట్ అవుతుంది. శివరాత్రికి అసలు శివుడు ముందు నంది సేవ చేసే వాళ్ళకి అనుగ్రహించేస్తాడు. శివుడు ఆజ్ఞలను చేయమని కుట్టదు. శివుడు బోలాశంకరుడు, ఆయన ఇవ్వలేదంటూ లేదు. ఆయన వాహనానికి ఎంత సేవ చేస్తే ఇంకా అందేముంది. ఇక ఈ రాశికి 2వ స్థలంలో గురువు ఉన్నాడు. లాభాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, మంచిదే. లాభంలో శని ఉన్నాడు, మంచిదే. 10వ ఇంట్లో రాహు ఉన్నాడు, మంచిదే. 9వ ఇంట్లో 5 గ్రహాలు కనెక్ట్ అవుతున్నాయి భాగ్యస్థానంలో. అంటే తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్యము, ఆయనకి ఏదైనా అస్వస్థత చేయడము లాంటివి ఉంటాయి. భాగ్యస్థానంలో కలవడం అనేది దైవస్థానము. 9వ స్థానం అంటే ఆలయము అని అర్థం. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళు రాసింది 9వ స్థానము టెంపుల్. మనకు ఒక పూజా స్టోరు, యోగా సెంటరు, లేదంటే ఆరాధన మందిరము, ఒక చర్చు, మసీదు, గురుద్వారా, ఒక హిందూ దేవాలయం ఏదైనా కడితే అక్కడ గురుగ్రహ ప్రభావం ఉన్న చోట కన్స్ట్రక్షన్ వస్తుంది, లేకపోతే రాదు. ఒక చోట గుడి ఉందంటే అక్కడ గురు ప్రభావం ఉంటేనే వస్తుంది గుడి, లేదంటే రాదు. కాబట్టి 9వ స్థానంలో 5 గ్రహాలు కలుస్తున్నాయి. అంటే వీళ్ళకు భాగ్యము అనేది ఏదో అక్కడ కలుస్తా ఉంది. అంటే 5 గ్రహాల ఎనర్జీ 9వ స్థానంలో దైవస్థానంలో కలుస్తా ఉంది అని అర్థం. అష్టమ స్థానం కాదు కదా. అష్టమ స్థానం అంటే అష్ట కష్టాలు అంటాము, భయపడతారు. అష్టమ స్థానం అంటే 9వ స్థానం దైవస్థానం. కాబట్టి ఎక్కువగా వీళ్ళు దైవారాధన. మన వృషభ రాశి కాబట్టి వీళ్ళు ద్వితీయ రాశే వీళ్ళకు మిథున రాశి. అక్కడ పరమేశ్వరుడు యొక్క రాశే ఉంది. ఏది నక్షత్రము రావర్ద్ర ఉంది. ఈ రాశి వృషభ రాశి, ఆయన వాహనమే వీళ్ళ రాశి. కాబట్టి శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. శివాలయానికి ఎక్కువ వెళ్ళడం వలన ప్రయోజనం ఏమిటంటే శివలింగం ఒక మెమరీ కార్డ్ లాగా పనిచేస్తుంది. ఈ సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందని చెప్తారు పెద్దలు. అంటే మనం ఏం చెప్తే దాన్ని రిసీవ్ చేసుకుని దానికి విత్ ఇంట్రెస్ట్ చేసి మళ్ళీ మనకి ఇస్తుంది. అందుకే కష్టాలు చెప్పకూడదు. కష్టాలు చెప్తే కష్టాలకు వడ్డీ వేసి మళ్ళీ కష్టాలు ఇస్తుంది. అన్ని శుభాలు చెప్పాలి. స్వామి నాకు అన్ని శుభాలు జరగాలి అంటే ఏమన్నా జిఎస్టీ కట్టాలి? నా మాట చెప్పింది దానికి లేదు కదా. అప్పుడు ఏం చేస్తాడు? ఓహో మీకు అన్ని శుభాలు కావాలి, ఆయన సిగ్నేచర్ పెట్టేస్తాడు. ఆయన బోలాశంకరుడు అడిగినంత ఇస్తాడు కదా, అన్ని శుభాలు ఇస్తూ ఉంటాడు. శివుని తిరప్పుడు కష్టాలు చెప్పడు. అసలు ఏమి చెప్పకపోయినా గమ్మున శివుని చూస్తా కూర్చోవచ్చు. అప్పుడు ప్రయోజనం ఏంటి? శివలింగం ఏం చేస్తుంది? మన చెడ్డను లాక్కుంటూ ఉంటుంది. మనకు మంచి జరగాల్సి మళ్ళీ చెడ్డ జరగకుండా ఉండకపోతే అంత మంచి. కాబట్టి శివాలయానికి వెళ్ళడం వల్ల మనకున్నటువంటి చెడ్డంతా పోతా ఉంటుంది. కాబట్టి ఎక్కువ శివాలయానికి వెళ్ళాలి. కాబట్టి ఈ రాశిలో ఈ 9వ స్థానంలో కలుస్తున్నటువంటి
5 గ్రహాల వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ కొన్ని వస్తాయి కాబట్టి వాటి నుంచి మనం రక్షణ పొందొచ్చు. 10వ ఇంట్లో రాహు చాలా మంచిది. వృషభ రాశికి రాహు మంచి గ్రహమే. 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాహు ఒక్కోసారి కొంతమంది నైట్కి నైట్ స్టార్స్ని చేస్తాడు. నైట్కి నైట్ ఈ మధ్య కచ్చాబాదం ఒక పాట వచ్చింది. ఒక చెనిక్కాయలు అమ్ముకునే వ్యక్తి ఒక పాట పాడుతున్నాడు, కచ్చాబాదం. ఆయన ఏమీ చదువుకోలేదు, చెనిక్కాయలు అమ్ముతున్నాడు. ఆయన పాట దేశం అంతా ఉర్రూతులోకి వచ్చింది. నైట్ స్టార్ అయ్యాడు అతను. ఇట్లాంటి పనులు చేసేది రాహువే. నైట్ సెలబ్రిటీస్ అయ్యేవాళ్ళు రాహువే. కాబట్టి రాహు వీళ్ళకి 10లో ఉన్నాడు. వీళ్ళ ఎఫర్ట్ దాని రిజల్ట్ ఇస్తాడు. వృషభ రాశికి ఫిబ్రవరి మాసం చాలా చక్కగా ఉంది. ఫిబ్రవరి మాసం ప్రారంభమయ్యేది అంతమయ్యేది ఎవరికి తెలియదు. అంటే 28 రోజులే, చూసి చున్నట్టు రోజులు అయిపోతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకు ఫిబ్రవరి మాసము చాలా అద్భుతంగా ఉంది. మనం వివరించాం ఏ గ్రహం ఎక్కడుంది, ఏ విధమైనటువంటి వైబ్రేషన్స్ రిలీజ్ చేస్తుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని నుంచి అదే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదో వ్యతిరేకతలు ఆపోహలు ఉన్నాయి, మనం ఏదైనా పరిహారాలు చేసుకోలేమో, దోషాలు ఉన్నాయేమో, ఇలాగే మనసు ఆలోచించేస్తుంది. అవేవి లేవు. అవేమైనా ఉంటే కూడా శివాలయానికి వెళ్తే చాలు, వీళ్ళకు అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే 2వ రాశి మిథున రాశి. మిథున రాశిలో 6వ నక్షత్రం శివుడిది. 2వ రాశిలో శివుని ఆరాధించడం వల్ల ఫైనాన్షియల్గా ఎప్పుడు సెట్ అవుతూనే ఉంటారు. ఈ మాసమే కదా జీవితాంతం. కాబట్టి ఇప్పుడు 10వ ఇంట్లో రాహు ఉన్నాడు, డిసెంబర్ వరకు ఉంటాడు. కాబట్టి వీళ్ళకి మంచి బెనిఫిట్ జరుగుతుంది. ఒక స్కూల్లో ఉంటే స్కూల్లో యూనియన్ లీడర్ అవుతాడు, కాలేజీలో యూనియన్ లీడర్ అవుతారు. 10 మందికి ఒకరిగా నిలబడతారని అర్థం. లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. రాజకీయాల్లో ఉంటే కూడా వీళ్ళకు మంచి మైలేజ్ పెరుగుతుంది. ఆ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. స్కిల్స్ లేకపోయినా కానీ ఇన్స్టెంట్ ప్రిపేర్ అయిపోతారు. ఆ టాలెంట్ రాహు ఇస్తాడు. లాభాలు వస్తేనే బెనిఫిట్. కాబట్టి ఆల్మోస్ట్ ఆ గ్రహాలన్నీ బాగున్నాయి. మనం ఎంత బాగలేదన్నా బాగుంది. కాబట్టి ఏదన్నా ఉంటే మనకు తెలిసి తెలియని ఏదైనా ఉంటే శివాలయానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు బిఫోర్ ప్లానింగ్ బాగుంటుంది, బాగా కష్టపడతారు. రేపు ఎలా ఉంటుంది ఈ రోజు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. వచ్చే సంవత్సరానికి ఎలా ఉండాలి ఈ సంవత్సరం ప్లాన్ చేస్తారు. నిర్ణయాలు అంత ఈజీగా మారవు, అంత ఈ ఒక పట్టణ ఏది నమ్మరు. వీళ్ళే ఎక్కువ నమ్ముతారు. కాకపోతే చిన్న పొరపాటు కూడా ఒప్పుకోరు. ఒక లడ్డు కొనుక్కుంటారు, ఆ లడ్డు ఒక పులుకు ఊడిపోతే నాకు వద్దయ్యా, నేను డబ్బులు ఇచ్చా, నాకు బాగుండేది అని వెనక్కి ఇచ్చేస్తారు. బాగుండేది అన్ని ఇలాగా చూసి చెక్ చేసి తీస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చి 4 ముక్కలైపోయినాయి బాధల వీళ్ళకు. షాపుల మంది కొద్దిగా వచ్చుంటే అదేదో వెళ్దాం అంత ఖచ్చితంగా ఉంటారని అర్థం. కాబట్టి వీళ్ళ ఇంట్లో కూడా ఫ్యామిలీ వల్ల ఇంత స్ట్రిక్ట్గా ఉంటాడు అనేసి అనుకుంటూ ఉంటారు. అనుకుంటే కూడా అనుకోండి నేను అలాగే ఉంటాను అంటుంటారు. అది 9వ స్థానం కాబట్టి వీళ్ళకి తండ్రితో న్యూట్రల్గా ఉంటారు. వృషభ రాశులు తండ్రితో న్యూట్రల్గా ఉంటారు. అఫెక్షన్ ఉండదు, అటనేసి వ్యతిరేకత ఉండదు, న్యూట్రల్గా ఉంటారు. తండ్రి అనే స్థానంలో కలుస్తున్నాయి కాబట్టి ఆలయానికి వీళ్ళ తండ్రి పేరుతో అర్చన చేయించడం చాలా మంచిది. బెనిఫిట్ అయితే జరుగుతుంది. గురుగారు, మొత్తం మీద ఈ ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.